నిజమని పమమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ సమర్పణ ఎక్సో డిషైన్ పాడుతా తీయగా కార్యక్రమం కొత్త ధారావాహికంలో 2వ బృందానికి 2వ ప్రాథమిక సంచిక ఇది. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, స్వాగతం, శుభస్వాగతం. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా మన ముఖ్య అతిథిగా ప్రఖ్యాత సంగీత దర్శకులు నటులు అయినటువంటి ఆర్పి పట్నాయక్ గారు విచ్చేశారు. వారికి స్వాగతం, మన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. నమస్కారం సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. ముందుగా ఈ పాడబోయే చిరంజీవులందరికీ కూడా మనసారా మీ శుభాభినందనలు తెలియజేయండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ఈ సంచికలో కూడా 8 మంది పాడాక వారిలో తక్కువ మార్క్స్ వచ్చిన ఒకరు నిష్క్రమించవలసి వస్తుంది. అది ఈ సంచిక తాలూకు చరిత్ర, అంతే, అంతకంటే చెప్పేదేం లేదు. వాళ్ళు బాగా పాడడం, వాళ్ళు బాగా పాడడానికి మీరు దోహదం చేయడం, వాళ్ళు బాగా పాడింది విని ఆశీర్వదించడం, అంతే మన కర్తవ్యం, అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. ఈ సంచిక శీర్షిక ఏమిటంటే హుషారైన పాత సినిమా పాటలు. మామూలుగా మనం హుషారు అనగానే చాలా ఫాస్ట్గా ఎక్కువగా టెంపో ఉండే పాటలు అనుకుంటాం. అలాంటి అవసరం లేదు. పాటలో ఒక మజా ఉండాలి, దాన్నే మనం హుషారని అనుకుంటాం, అంతే తప్ప ధంతనక్కడ అని వేసేస్తేనే అది హుషారైన పాటని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా మొదటి అభ్యర్థిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. ముందు రాగానే అందరికి నమస్కారం చెప్పి, నా పేరు ఫలానా, నీ ఫలానా ఊరి నుంచి. టెన్షన్గా ఉన్నావా? లేదు కదా, ఇంకేం మరి. అందరికీ నమస్కారం. నా పేరు రూప, నేను షాద్నగర్ నుండి వచ్చాను. నేను పాడబోయే పాట అది నేను చెప్తాను. అది నా పని కదా, అది కూడా నువ్వు చెప్పేస్తే ఎట్లాగమ్మా, నా ఉద్యోగం. స్వాగతం రూప. ఓకే. రూప ఎంపిక చేసుకున్న పాట సన్నజాజులోయ్, సింహబలుడు సినిమా నుంచి వేటూరు సుందరరామూర్తి గారి రచన, ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతం, గానం బాలు ఎల్లారి ఈశ్వరి కలిసి పాడిన పాట. సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్, సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్, అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరయ్య తల్లుకు పెళ్ళుకు కన్నవేరా, పాలవెల్లి పుంతకాడ పైట కొంగు జారిపోయి పడుచు గొడవ వినవేరా, సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్, సన్నజాజులోయ్ కన్నె మోజులోయ్, కన్ను కన్ను గీడుతుంటే సన్న సన్న మంట రేగి కలికి చిలుక ఇటు రావే, హాయ్ హాయ్ ఒళ్ళు ఒళ్ళు మీటుతుంటే పగల మారి సెగలు పుట్టే పల్లపు పిలుపు వినిపోవే. బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్రలేపావు, రే తెల్లారి చల్లారిపోతుందిరా, రారా నాదొరా, తీగ అల్లాడి మల్లాడిపోతుందిరా, రారా సుందరా, ఒకటున్నది నీలో కొడుకున్నది నాలో,
జాతరాయ తల్లుకు పెళ్ళుకు కన్నవేరా ఒళ్ళు ఒళ్ళు మీటుతుంటే బగల మారి సగలు కొట్టే బలకు పిలుపు వినిపోవే సన్నజాజులో కన్నె మోజులో సన్నజాజులో కన్నె మోజులో. ప్రెజెన్స్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా స్టేజ్కి కావాల్సిన ప్రెజెన్స్ ఉంది మీరు. థ్యాంక్ యూ సార్. నేనేం కామెంట్ చేయనమ్మా, పోయినసారి చెప్పిందే చెప్తాను. నీ పాడడంలో ఏ విధమైన ఇబ్బందులు లేవు. రిథమ్, శృతి, ఎక్స్ప్రెషన్ అన్నీ హుషారుగా పాడుతున్నావు. ఒక్కటే, యూ జస్ట్ ఆర్ సింగింగ్ ఇన్ ఎ ఫాల్సెటో. నువ్వు మాట్లాడే గాత్రానికి పాడుతున్న గాత్రానికి చాలా తేడా ఉంటుందన్నమాట. దాన్ని నువ్వు ఎలా కరెక్ట్ చేసుకుంటావు నాకు తెలియదు, నువ్వే చేసుకోవాలి. అది అలవాటు కాకుండా చూసుకో, అయిందంటే కష్టం. ఎందుకంటే యూ హ్యావ్ ఎ వెరీ యూనిక్ వాయిస్ నీది. ఆడపిల్లల్లో ఈ వయసులోనే అంత బాస్ ఉండడం చాలా కష్టం, దొరకదు ఎవరికి. అది మన పై స్థాయి పాడలేమేమో అన్న ఒక మీమాంస వల్ల సడన్గా ఫాల్సెటోకి వెళ్ళిపోతాం మనం. అది యూ కెన్ అవాయిడ్ ఇట్, స్టిల్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. బట్ నువ్వు పాడింది మాత్రం ఏ విధమైన ఇబ్బంది లేదు, ఫస్ట్ క్లాస్గా పాడా. థ్యాంక్ యూ సార్. ఓకే, రెండవ అభ్యర్థి, ప్లీజ్ వెల్కమ్ హిమ్. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట కోదండపాండ్ గారి సంగీతంలో బాలసుబ్రహ్మణ్యం పాడింది, కొసరాజు గారి రచన. నేనంటే నేనే సినిమా నుంచి ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావు. ఓ చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు. నిజం చెప్పవలనంటే నీకు నాకు సరిచోడు. గుంతల కిడి గుంతల కిడి గుంతల కిడి గుమ్మ, గుంతల కిడి గుంతల కిడి గుంతల కిడి గుమ్మ, గుంతల కిడి గుంతల కిడి గుంతల కిడి గుమ్మ. పట్టి హంసలాగా నాట్యం చేస్తా, నీ కౌగిటిలో గుంగుమ్ముగా రాగం తీస్తా. నీ నడుము పట్టి హంసలాగా నాట్యం చేస్తా, నీ కౌగిటిలో గుంగుమ్ముగా రాగం తీస్తా. కారులోన ఎక్కిస్తా, పోయ్ పోయ్ జోరు జోరుగా నడిపేస్తా. కారులోన ఎక్కిస్తా, జోరు జోరుగా నడిపేస్తా. చంపా చంపా రాసుకుంటూ జలసాగా గడిపేస్తా. పిప్పి 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 పిప్పి. ఓ చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు. నిజం చెప్పవలనంటే నీకు నాకు సరిచోడు. గుంతల కిడి గుంతల కిడి గుంతల కిడి గుమ్మ, గుంతల కిడి గుంతల కిడి గుంతల కిడి గుమ్మ, గుంతల కిడి గుంతల కిడి గుంతల కిడి గుమ్మ. అభి సార్, బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది, పాడిన విధానం బాగుంది, అంత బాగుంది. కానీ ప్రొజెక్షన్ ఇంకా ఉండొచ్చు అనిపించింది. ఓకే సార్. ఎందుకంటే గురుగారు పాడిన తర్వాత ఎవరు పాడినా ఆ రేంజ్కి ఉండదు. బట్ స్టిల్ ఏంటంటే ఈ పాటలో నా వాయిస్ మెలోడియస్గా వినిపించాలి, స్వీట్గా వినిపించాలి అనే ఒక కాన్షియస్నెస్ అస్సలు ఉండకూడదు. భయంకరమైన హుషారుగా ఉండాలి నా పాట అన్నట్టే ఉండాలి. ఆ స్వీట్నెస్ కోసం ప్రయత్నం చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే సార్. వాయిస్లో స్వీట్నెస్ కాదు, అక్కడ హుషారు. దానికి కావాల్సిన ప్రొజెక్షన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే సార్. ఎక్స్ప్రెషన్ బాగుంది, పాడిన విధానం బాగుంది, ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆ ప్రొజెక్షన్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నేను ఈ పాట పాడినప్పుడు నాకు ఇట్లాంటి పాట మొట్టమొదటిసారి దొరికింది. నేనంటే నేనే సినిమా, నేను ఫుల్ సాంగ్స్ పాడిన మొట్టమొదటి పిక్చర్, ఫుల్ సాంగ్స్ పాడిన మొదటి. దానికి ముఖ్యంగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మా మెంటర్ కోదండపాండ్ గారికి, ప్లస్ డూండేశ్వరరావు గారికి. ధైర్యంగా అని పాడించు, నీకే పాడుతున్నాడు వాడు, నడిచేత పాడించు అనేసారు.
ప్రొడ్యూసర్ కూడా ఏమీ చెప్పకుండా. ఒకటి ఎలా పాడాలో తెలియదు. ఇప్పటికి కూడా వింటుంటే ఏదో ఎక్స్ప్రెషన్ కావాలని తాపత్రయపడ్డట్టు ఉంటుంది, కానీ నేను వాయిస్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి, ఎలా పాడాలి ఏం తెలియదు. ఏదో హుషారుగా పాడేశాను అంతే. అవగాహన లేని సందర్భంలో నన్ను గురించి నాకు కానీ నా వృత్తిని గురించి కానీ ఇంకా దాని మీద ఒక పట్టు చిక్కని సందర్భంలో పాడిన పాట ఇంకా బాగా పాడుండొచ్చు అని అనిపిస్తుంది. ఎన్నిసార్లు విన్నా ఈ పాటను కూడా. ఒక్కోసారి భయం వేస్తుంది వినాలి అంటే. మీరందరూ విని ఇలాంటి పాటలు పాడుతున్నారంటే అంటే టింబర్ వైజ్ చూస్తే అప్పుడు నాకు 20 సంవత్సరాలు. నీ వాయిస్ లాగానే ఉండేది అప్పుడు. ఈ వాయిస్ అంటే ఇది లోవర్ ఫ్రీక్వెన్సీ తక్కువగా, పైన ఎక్కువగానే హైయర్ షార్పర్ నోట్స్ ఎక్కువగా ఉండేవి అనమాట. ఎక్స్ప్రెషన్ పాడడం దాంట్లో నాకు ఏమీ పొరపాట్లు ఏం కనిపించలేదు. మంచి పాటను ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. ఐ స్టిల్ రిమెంబర్ ది రికార్డింగ్ డే. ఏవిఎం ఆర్ఆర్లో రికార్డ్ చేసాం. సెకండ్ టేక్ ఏదో ఓకే అయిపోయింది. ఇది వాయిస్ రూమ్లోకి నేను వినడం కోసం నడుచుకుంటూ అలా సన్నగా ఉండేవాడిని, ఎప్పుడూ టచ్ చేసుకుని ఉండేవాడిని. అలా లోపలికి వెళ్ళగానే మా గురువుగారిని ఇలా చూశాను. ఆయన చేతిలో చిన్న టవల్ ఉంటుంది ఎప్పుడు అనమాట. దాన్ని నా మీదకి విసిరేశారు. ముందు నాకు అర్థం కాలేదు, నేను కోప్పడ్డారా, నేను బాగా పాడలేదా అని. నా కోడి బాగా బాగా మొదలెట్టింది, ఇక ముందుకెళ్తుంది. ఇది ఇస్ ది వర్డ్ హీ యూస్డ్. నా కోడి బాగా మొదలెట్టింది అంటే కూత బాగా మొదలెట్టింది, ముందుకెళ్తుంది అంటే సంతోషంతో ఆయన ఆ చిన్న టవల్ నాప్కిన్ ఉండేది, దాన్ని ఇలా విసిరేశారు. ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. మూడవ గాయనిమణిని ఆహ్వానిద్దాం. స్వాగతం సుష్మా. తను ఎంపిక చేసుకున్న పాట చాలా మంచి పాట. ఆరుద్ర గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం. మంచి మనసుల చిత్రం నుంచి ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట. బాగా ప్రాక్టీస్ చేయము ఈ పాట, ఎందుకంటే మీకు తర్వాత ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. బాగా ప్రాక్టీస్ చేసి పెట్టుకో. ఆల్ ది బెస్ట్ టు యూ. ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏమండోయ్ హో పసివాణ్ణి చూచుటకి తొందర, మై మరచి ముద్దాడి లాలింతురా. పసివాణ్ణి చూచుటకి తొందర, మై మరచి ముద్దాడి లాలింతురా. శ్రీమతికి బహుమతిగా ఏమిస్తురా, ఇచ్చేందుకేముంది మీ దగ్గర. ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఏమండోయ్ హో ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే, తలదాచుకొన మీకు తావైన లేదే. అయ్యో పాపం, ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే, తలదాచుకొన మీకు తావైన లేదే. కపటాలు మానేసి నా మదిలోన, కపటాలు మానేసి నా మదిలోన, కాపురము చేయండి కలకాలము. ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు
బాగుంది, నాకు నచ్చింది. ధన్యవాదాలు సార్. కపటాలు మానేసి నా మదిలో మొదటిసారి సంగతి కొంచెం క్లియర్గా రాలేదు, మిగతా అంతా బాగుంది. నా సెకండ్ టైం కరెక్ట్గా ఉంది. నా మదిలోన మహాదేవన్ గారి మోజులో, ప్రేమలో, పిచ్చిలో పడిపోయింది ఈ సినిమా నుంచి. అంతవరకు మనకున్నటువంటి మహానుభావుల పాటలు వింటూ వింటూ వచ్చి ఇది చాలా కొత్తగా కనిపించడం మొదలెట్టింది. అంతకుముందు ఆయన వేరే సినిమాల్లో చేసిన ఈ మంచి మనసులు చిత్రం నుంచి ఒక కొత్త బురవడి స్టార్ట్ అయిపోయింది. ఆయన దగ్గర రామలింగం గారిని, మైకేల్ గారిని, ఇద్దరు తబలా డోలక్ ప్లేయర్లు. మైకేల్ తబలా వాయించేవారు, రామలింగం గారు డోలక్ వాయించేవారు. ఈ రామలింగం అన్న ఆయన మన పెద్ద ప్రసాద్ అని వాళ్ళ అన్నగారు అన్నమాట. వారి తండ్రి గారు జగన్నాథం గారిని చాలా గొప్ప తబలా విద్వాంసులు, ఆయన చంద్రలేఖ సినిమాల్లో అంతా వాయించినవారు. నాకు తెలిసి ఈ రామలింగం లాగా డోలకు వాయించేవాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. ఆ తిరికెట్లు కానీ, పికప్లు కానీ మరి బొరుగులు చల్లినట్టు ఉంటుందన్నమాట. నాకు ఆ చిన్న వయసులో అరౌండ్ 16-17 ఈ ఒక గమ్మత్తైన ఫీలింగ్ వచ్చింది. సినిమా చూశాక దెన్ వీఆర్ ఆల్ ఇన్ లవ్ విత్ సావిత్రి గారు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. మన చిన్నపిల్ల ఆవిడ పెద్దవాడని ప్రసిద్ధి కాదు, ఆవిడని చూడంగానే అలా నోరు తెరుచుకుని ఉండిపోయేవాళ్ళం. అంత ఎక్కడ పమిట జారని అందం ఆవిడ, అంత ఒక దైవత్వంలోనే ఆవిడని చూడంగానే మోహం కలిగేది. అది గొప్ప విషయం. ఇవాళలాగా అసలు చీరకట్టు లేకుండా శరీరంలో ఇంత మాత్రం చూపించడానికి నాకేం అభ్యంతరం లేదని హీరోయిన్లు అనుకుంటున్న రోజుల్లో ఏమి మొహం తప్ప ఏమీ చూపించకుండా మహానుభావురాలు చేసిన పర్ఫార్మెన్సెస్ ఈ పాటలో ఎంత అల్లరి పట్టిస్తుందో నాగేశ్వరరావు గారిని ఆవిడ చూస్తే అయ్యో పాపం అన్నది మాత్రం సావిత్రి గారే చెప్పారు. రికార్డింగ్కి వచ్చి ఆవిడ మాత్రం చెప్పారు, సుశీల్ గారు చెప్పింది కాదు అది. ఇదే సినిమా 100 రోజులు నెల్లూరులో ఆడినప్పుడు కనకమహల్లో ఆడింది. నటీనటులు అందరూ వచ్చారు. ఆ పైన డాబా మీదకి జనాన్ని విష్ చేయడానికి వెళ్తే నేను ఆ గేట్లు, నాకు చిన్నవాళ్ళం కదా, గేట్ ఎక్కి అవతల దూకాలని ట్రై చేసి చొక్కాలు చించుకొని గాయాలయ్యి నాగేశ్వరరావు గారిని, మహాదేవన్ గారిని, ఘంటసాల గారిని, సుశీల్ గారిని వీళ్ళందరినీ నోరు తెరుచుకుని అలాగే ఎన్ని ఈగలు పోయాయో, ఎన్ని వైటమిన్స్ పోయాయో మనకే తెలియదు. అలా మొట్టమొదటిసారి ఒకసారి తారాగణాన్నంత తారా సందోహాన్ని చూసిన సందర్భం అది. నువ్వు నెల్లూరు అమ్మాయి కాబట్టి ఇంత విశేషం చెప్తున్నాను నేను. అంటే ఒక పాట మనల్ని ఆకట్టుకోవడానికి ఎన్నెన్న కారణాలు ఉండొచ్చు, కానీ ఈ పాటలో సంగీతపరమైనవి వేరే కూడా ఉన్నాయి నాకు కారణాలు. ఆరుద్ర గారు రాసిన పాట శ్రీమతికి బహుమతిగా ఆ లైన్ పాడము ఒకసారి. శ్రీమతికి బహుమతిగా ఏమిస్తురో, అది ఏమిత్తురోనే, సూకు తావత్తు లేదు. ఏమిత్తురో ఇచ్చేందుకేముంది మీ దగ్గర. ఎంత మామూలుగా రాసేశారు ఆయన, దాన్ని ఎంత అందంగా ట్యూన్ చేశారండి. ఇచ్చేందుకు ఏముంది మీ దగ్గర, ఆఫ్టర్ ఆల్ వెళ్ళిపోతున్నారు ఇంట్లో నుంచి. భలే ఆ గమ్మత్తైన లవ్ వాళ్ళిద్దరు నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు మధ్య. ఇంతసేపు పాట గురించి మేమందరం మాట్లాడేస్తున్నాం, ఆయన సూక్ష్మంగా నువ్వు పాడింది బాగుందని చెప్పేశారు. నువ్వు పాడిన దాని గురించి నేనేం చెప్పలేదు, ఇంకా బాగా పాడావు. నాకు ఏమి క్వాంటమ్ క్వామ్స్ ఏమి లేవు అన్నమాట పాటల గురించి. బాగా పాడావు. ధన్యవాదాలు సార్. 4వ కంటెస్టెంట్ శ్రీకాంత్ ఎంపిక చేసుకున్న పాట కొసరాజు గారి రచన, చలపతిరావు గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ పాడారు. ఇల్లరికం నుంచి నిలువవే వాలు కనుల దాన. అప్పుడు ప్యాంట్ పైకి లాగుతున్నావా? శబాష్. కానీ 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 మీ పని చేయండి, మీరు చేయండి. నిలువవే వాలు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకలు హొయ్యలున్నదే చానా, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, ఒలలనా అది నీకే తెలుసు. నిలువవే వాలు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకలు హొయ్యలున్నదే చానా. ఎవరని ఎంచుకొనినావో, పరుడని భ్రాంతి పడినావో, ఎవరని ఎంచుకొనినావో, భ్రాంతి పడినావో, సిగ్గుపడి తొలగేవో, విరహాకిలో నన్ను తోసిపోయేవో, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, ఉలలనా అది నీకే తెలుసు. నిలువవే వాలు కనుల దానా,
వయ్యారి హంస నడకదానా నీ నడకలు హొయలున్నదే చానా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఉలలనా ఓ చెలియా ఓ మగువాది నీకే తెలుసు. అప్పుడే అయిపోయింది ఆ పాట. యాక్చువల్లీ పాత సాంగ్స్ లెంత్ చాలా తక్కువ ఉంటాయి, 2 చరణాలు పాడచ్చేమో. అసలు చాలా చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు పాట వింటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఐమ్ వెరీ హ్యాపీ. ఒక్కటే మిస్ చేశాను ఇందులో, నిలువదే నా మనసు ఆయన మహాగోముగా అంటారు అక్కడ, గుర్తుంది కదా, ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం మిస్ అయింది. తర్వాత హొయలున్నవే చాలా, హొయలు బహువచనం కదా, హొయలున్నదే అనకూడదు, హొయలున్నవే చానా. అక్కడ శానా కాదు, అక్కడ చానా అంటే అమ్మాయికి వేరే మాట, అది పిల్ల అనడానికి చానా అని. నిలువవే ఆయన పద్ధతి సింగింగ్ స్టైల్ కొంచెం గమకం ఎక్కువగా ఉంటుంది. నిలువవే వాళ్ళు కనులదానా కనులదానా వయ్యారి హంస నడకదానా నీ నడకలో ఎలున్నవే చానా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. అన్ని యాక్సెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అది వారి పాటలు పాడుతున్నప్పుడు కంఠ మార్చక్కర్లేదు, ఆ యాక్సెంట్ కనుక గమనించామంటే వారి స్టైల్ ఆటోమేటిక్గా వస్తుంది. దీనికి ఈ పాటకి యాక్చువల్గా చలపతిరావు గారికి ఒక ఇన్స్పిరేషన్ ఉంది. తమిళంలో ఒక పాట ఎంఎస్ విశ్వనాథన్ గారు చేశారు, అది మహాలింగం గారిని ఆయన పాడారు. ఆయన చాలా ఉచ్చ స్థాయిలో పాడతారు. செந்தமிழ் தேன் மொழியாய் தன்னாரே தானன்னினா நன்னினா தராரே தாரேரி தாரேரிரா தானன்னி தரேரே தானன்னி நாరే తారారి నాదిది నిలుబవే వాళ్ళు కన్నులదానా. అదే ఇన్స్పిరేషన్ ఆయన. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఈ చిరంజీవిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. తను ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతం, ఎల్ఆర్ ఈశ్వర్ గారు, బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడిన పాట మరో చరిత్ర నుంచి బల్లె బలే మగాడిపోయి బంగారు నా సామి పోయి. దంచండి, ఇది దంచండి. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ నీ ఆనని దాననోయ్. I don't know what you say. తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే నీ అన్ని ఒక బాసే. That's love's language I say. I don't know what you say to me but I have so much to say. I wanna fly with you up the sky and dance all the night. I can't help darling falling in love with you and only with you. Come darling, let's play the game. Come darling, let's swing and sway. Ho! నా గుండెలోన నీవే ఉయ్యాలలోగినావే. Let's be merry my love. Hey, let's be merry my love. ఏ మత్తు జల్లినావో ఏ మైకమిచ్చినావో ఏ మత్తు జల్లినావో ఏ మైకమిచ్చినావో. One fine day you will be mine. It would be full of sunshine. One fine day you will be mine. It would be full of sunshine. నాతోటి నీవుండా నాకు ఇంకేల నీరెండా. నాతోటి నీవుండా నాకు ఇంకేల నీరెండా. Oh come baby let's have some fun. Round here there is no one. Hi hi భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్. I wanna fly with you up the sky and dance the whole night. వాయిస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మీది. అంటే ఇటు బేస్ వాయిస్ కాదు, అటు ఈ వాయిస్ కూడా కాదు, హై రేంజ్ వాయిస్ కాదు, మధ్యలో ఉంది. అయితే
పాట ప్రజెంటేషన్, మీ బాడీ లాంగ్వేజ్ అన్నీ బాగున్నాయి, కానీ హై రేంజ్కి వెళ్ళేటప్పుడు వెనక్కి లాగేస్తున్నారు వాయిస్ని. లాగొద్దు. ఎల్ఆర్ గారు పాట సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ధైర్యం ఇప్పుడే చెప్పాను నేను. ఎందుకంటే దానిలో ఇవి విబ్రాటోస్ అన్నీ చాలా 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 కష్టమైనవి. మేమైతే పాడలేము, ఓపెన్గా ఒప్పుకుంటాం. మీరు అటెంప్ట్ చేశారు కాబట్టి ఆ హై రేంజ్కి వెళ్ళేటప్పుడు వెనక్కి లాగే ప్రయత్నం చేయొద్దు, ఫుల్ ఓపెన్గా పాడండి. అదర్వైజ్ ద ప్రజెంటేషన్ ఈజ్ వెరీ గుడ్. మా అక్కయ్య ఎల్లారేశ్వరి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు చేస్తుంది దాన్ని. నిజం చెప్పాలంటే మామూలు కంటే చాలా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఆవిడ. అలా అలవాటు అయిపోయారు. అది లేకపోతే ఈశ్వర్ నువ్వేనా పాడడం అని అడుగుతారు రికార్డింగ్ థియేటర్లో. అది మళ్ళీ రెప్లికేట్ చేయడం అనేది అంత సులభం కాదు, మా కష్టం. అందరి వాయిస్లో పలకదు. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు మా హైదరాబాద్ విజయలక్ష్మి గారు ఉన్నారు, కొన్ని పాటలు తీసుకుని ఆవిడలాగే పాడుతుంది ఆవిడ. బట్ అన్ని పాటలు కూడా పాడడం కష్టం. ఆయన అన్నట్టుగా మీకున్న లిమిటేషన్స్లోని ది ప్రజెంటేషన్ ఈజ్ వెరీ గుడ్. నో కంప్లైంట్స్ అట్ ఆల్, నో, ఏం లేదు. తీయంది ఒక భాషే, అది నాట్ భాషే. దట్స్ లవ్స్ లాంగ్వేజ్ ఐసే. తీయంది ఒక భాషే, దట్స్ లవ్స్ లాంగ్వేజ్ దట్స్ లవ్స్ లాంగ్వేజ్ ఐసే అంటుంది. చేయి కూడా ఇలాగ పెడుతుంది అనమాట. ఎప్పుడు ఖర్చీఫ్ ఇలా పెట్టుకుని పక్కన ఒకే మైక్లో పాడేవాళ్ళు. ఎప్పుడు మొహం మీద కొడుతున్నానంటే భయం వేస్తుంది. అయ్యే బాలు, రిహార్సల్స్లు ఇవన్నీ చేసేది బాలు. తర్వాత ఈ పాట ఇంగ్లీష్ వర్షన్ రాసింది ఎవరంటే, ఆయన చాలా ఫేమస్ క్రిటిక్. పాత సినిమాల గురించి, హిందూ ఇక్కడ వస్తుందో లేదో తెలియదు, అక్కడ తమిళనాడులో ఆయన ఎవ్రీ సండే వీకెండ్లో కానీ సాటర్డేనో వస్తుంది. 1930 నుంచి సినిమాల రివ్యూస్, అందులో ఉన్న చరిత్ర అంతా చెప్తుంటారు అనమాట. ఆయన బేసిక్గా తెలుగువాడు, రంగనాథన్ ఆయన పేరు. మాతృభాష తమిళమైనా బేసిక్గా తెలుగువాడు. ర్యాండర్గాయ్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. ర్యాండర్గాయ్ అంటారు తమిళ్లో. ఇంగ్లీష్ పాటలు ఇప్పుడు రాయాల్సి వచ్చినా ఆయన వచ్చి రాసేవాడు అనమాట. అది ఎందుకంటే అందరూ ఆత్రేయ గారే రాశారు ఇంగ్లీష్లో అనుకుంటారు కదా, ఈ ఇంగ్లీష్ పోర్షన్ మాత్రం ర్యాండర్గాయ్ రాసినటువంటి పాట. I don't know what you say to me, but I have so much to say. I wanna fly with you up the sky and dance all the night. ఎంఎస్ విశ్వనాథన్ గారు ఫామ్లో ఉన్న రోజుల్లో నేను సినిమా పరిశ్రమకు రావడం నా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే తెలుగులో కోదండపాండి గారు నన్ను ఎలా పరిచయం చేశారో, తమిళకి నన్ను పరిచయం చేసింది ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఆన్ వన్ కండిషన్, నేను ఫస్ట్ ఆడిషన్ ఆయన దగ్గర పాడగానే పాడిన పాట ఏంటంటే, తెలుగులో ఘంటసాల గారు పాడారు, తమిళంలో పిబి శ్రీనివాస్ గారు పాడారు. రాము సినిమా నుంచి నిలవే ఎన్నిడం నెరుంగాదే நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை மலரே என்னிடம் மயங்காதே நீ மயங்கும் இடத்தில் நான் இல்லை మంటలు రేపే నెలరాజా. ఈ పాట తమిళ్లో పాడాను, వినంగానే ఆయన చాలా అద్భుతంగా పాడుతున్నాం. తమిళులు కనుక విన్నారంటే నిన్ను రాళ్ళు కొడతారు. బాగా పాడినందుకు ముద్దు పెట్టుకుంటారు, నేను భాషను చండాలం చేసినందుకు రాళ్లతో కొడతారు. నువ్వు ముందు తమిళ్ బాగా నేర్చుకుని నా దగ్గరికి రా, అవకాశం ఇస్తా అన్నారు. 2 ఏళ్ల తర్వాత అలాగే పిలిచి అవకాశం ఇచ్చారు నాకు. ఆ మొట్టమొదటి పాట కూడా ఏంటి, ఎల్లారీశ్వర్ గారితో కలిసి పాడిన పాటే, ఒక సినిమా మొట్టమొదటి పాట. సినిమా ఆగిపోయింది. మన తమిళంలో ఏంట్రా ఇలా ఉంది అనుకుంటే మళ్ళీ పిలిచి ఆయన శాంతి నిలయం అనే సినిమాలో ఒక పాట ఇచ్చారు. ఆ రోజు నుంచి భగవంతుడి దయ వల్ల ఇంకా తమిళంలో పాడుకుంటున్నాను ఆ పుణ్యాత్ముడికి ఈ సందర్భంలో. I don't know what I say to him, but I have so much to say. I wanna fly with him up the sky and dance all my life. That is the only thing I can give it to him. God bless you, Amma. చక్కగా పాడారు. No problems. తర్వాతి contestant. Sir, and he is a radio jockey there. He works for it. మన పాటలు ఎన్ని వేస్తుంటారో వీళ్ళు కదా, మనం వీ మస్ట్ బి వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఓంకార్, వెల్కమ్ బ్యాక్ టు యూ. వేటూరు గారి రచన, ఆయన ఎంపిక చేసుకున్న పాట రాజనాగేంద్ర గారి ఈ స్వర సంయోజనంలో బాలసుబ్రహ్మణ్యం పాడింది. సొమ్మొకటిది సోకొకటిది రా సినిమాలో. ఆకాశం మీ హద్దండి, ఇంకా మీరు ఎంత దూరం ఎగురుతారో ఎగరండి.
ఆకాశం నీ హద్దురా, హే హే తరత్ 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 తరత్, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలుతురా, పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా, హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలుతురా, పాపా 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 నేల విడిచి సాములెన్ను చెయ్యరా, మబ్బుల్లో మెరుపంతా నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, అరుగెత్తైన పాలు తాగరా, బ్రతుకంటే బస్తీ సవాలురా, ప్రపంచమే మాయా బజారురా, ప్రపంచమే మాయా బజారురా. హోయ్ గురి చూసి కొట్టాలిరా, సిరి చూసి పట్టాలిరా, నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులు చిత్తులు వెయ్యరా, ఎత్తులు చిత్తులు వెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం బదలుతురా, పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా. హ్యావ్ సచ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి, చాలా వెరీ పవర్ఫుల్ వాయిస్ యూ హ్యావ్ గాట్, వెరీ పవర్ఫుల్ వాయిస్. కానీ ఇలాంటి పాటలు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ కనుక కొంచెం ఓవర్ డ్రైవ్ అయిందంటే మామూలు శృతి నుంచి స్లైట్లీ షార్ప్ అవుతాం అనమాట. దేర్ ఆర్ 2 or 3 places where you are going a little sharper, but otherwise the energy and the spirit of the song 100% పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు మీరు. పాటను ఆకలింపు చేసుకొని జీర్ణం చేసుకొని మంచి రేంజ్ ఉంది మీ వాయిస్, వెరీ రౌండ్ వాయిస్ యు గాట్, అట్ ది సేమ్ టైం షార్ప్నెస్ కూడా ఉంది వాయిస్లో. ది ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ఎనర్జీ మీరు ప్రజెంట్ చేసినప్పుడు పై వాల్యూమ్లో పాడుతున్నప్పుడు ఆల్వేస్ ఆ డేంజర్ ఉంది, ఎవరికైనా ఉంటుంది. స్లైట్లీ ఒక 1/8 ఆఫ్ ఎ నోట్ 4-5 చోట్ల స్లైట్లీ షార్ప్ అవుతుంది అనమాట. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సపోర్ట్ సింగర్స్, బ్యూటిఫుల్గా పాడారు, కార్డ్ ప్రోగ్రెషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్. సో ఆ పాటలో ఉన్నటువంటి జిస్ట్ని చాలా అందంగా ప్రజెంట్ చేశారు, చాలా సాత్వికంగా కనపడుతూనే. మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి మాకు. ఇప్పుడు మీరు ఏ టైంలో వస్తారు రేడియో జాకింగ్ చేయడానికి బెదవాళ్ళు? మార్నింగ్ టైమ్సా, ఆఫ్టర్నూన్ టైమ్సా? ఇప్పుడు ఇదే పాట మీరు ప్రజెంట్ చేస్తున్నారు, ఆకాశం నీ హద్ర, ఎలా చెప్తారు? ఎందుకండి? వాట్ ఈస్ ఇట్? ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్, మీ స్నేహితునండి నేను. ఎందుకంటే ఫియర్? భలేవారు మీరు. ప్లీజ్ గో హెడ్. ఇదే పాట మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు తెలుసుకోవాలని తాపత్రయం. దానికి కాంపిటీషన్కి మార్కులకి ఏం సంబంధం లేదు. మీరు ఎలా అంటారు ప్రజెంట్ చేద్దారని. ఈ కార్యక్రమం తర్వాత మనం వినబోయే పాట జిల్జిల్గా ఎంజాయ్ చేస్తూ వినబోయే పాట అండి. అది వచ్చేసి ఆకాశం నీ హద్ర అనుకుంటూ ఎస్పి బాలు గారు పాడినటువంటి అత్యద్భుతమైన పాట మీ అందరి కోసం. చాలా తక్కువగా తప్పుతున్నారు, ఇంకా భయపడుతున్నారు మీరు, ఇంకా అదరగొడతారని నాకు తెలుసు. ఎనివే, యూ ప్రెజెంటెడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. అదే ఇందాక గురుగారు చెప్పినట్టు శృతి అక్కడక్కడ పైకి కిందకి అవుతుంది తప్పితే అదర్వైజ్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ గుడ్. కీప్ ఇట్ అప్.
తర్వాతి కంటెస్టెంట్ అబ్బాయి దత్ సాయిరామ్ ఎంపిక చేసుకున్న పాట వయసు పిలిచింది సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది, ఇళయరాజా సంగీతంలో వీటూరి గారు రాసిన పాట హలో మై రీటా. ఆల్ ద బెస్ట్ టు యూ. మాటే మరచావే చిలకమ్మ మనసు విరిచావే అంతట నీవే కనిపించి అలసడి రేపావే. కమ్ ఆన్ క్లాప్. హలో మైరీటా ఏమైంది నీ మాట, హలో మైరీటా ఏమైంది నీ మాట, పాడేవు సరికొత్త పాట మారింది నీ బాట. హలో మైరీటా ఏమైంది నీ మాట, పాడేవు సరికొత్త పాట మారింది నీ బాట. నీ పెదవులు చిలుకులు మధురసం, నీ హృదయం మాత్రం పాదరసం. నీ పెదవులు చిలుకులు మధురసం, నీ హృదయం మాత్రం పాదరసం. నాలో రేపావు జ్వాల, ఒకరితో పాడేవు జోల. నన్ను మరచిపోవడం న్యాయమా, మనసమ్మినందుకు నమ్మినందుకు వలపు గుండెకే గాయమా. కలలే మారెను కథలే మిగిలెను హే. హలో మైరీటా ఏమైంది నీ మాట, హలో మైరీటా ఏమైంది నీ మాట, పాడేవు సరికొత్త పాట మారింది నీ బాట. మాటే మరచావే చిలకమ్మ మనసు విరిచావే. సాయి, మీ ఏజ్ ఎంత? 19. అదే ట్రాన్సిషన్ ఇది కనిపిస్తుంది నాకు వాయిస్లో. ఇప్పుడు మీ వాయిస్ గురించి ఏ కామెంట్ కూడా చేయకూడదు, ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వాయిస్ ఏదైతే ఉందో దట్స్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ గుడ్. అది అంటే టేక్ ఆఫ్ సాకి పాడుతున్నప్పుడు నాకు అనిపించింది వాయిస్ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది కాబట్టి. నేను ట్రాన్సిషన్ పీరియడ్లో నాకు మీ ఏజ్లో ఉన్నప్పుడు నేను అసలు పాడగలిగేవాడినే కాదు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సింగ్. మీరు పాడుతున్నారు, దట్స్ గ్రేట్, బాగుంది. సమ్వేర్ అర్లీ 80s ఆర్ లేట్ 70sలో వచ్చిన పాట. 1978. ఇలాంటి ప్రోగ్రెషన్స్ ఎవరు ఊహించే ఉండరు అసలు ఈ పాటలో. ది కంపోజిషన్ ఇళయరాజా హ్యాస్ మేడ్. నో బడీ వుడ్ హ్యావ్ ఇమాజిన్డ్ దట్ ఈ పాటను ఇలా చేయొచ్చు అని కూడా ఎవరు ఇమాజిన్ చేసే ఉండరు. అలా నేను ఫస్ట్ టైం పాట నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఏంట్రా ఇది, ఏంటి పాట, ఏరా ఏమైందిరా అన్నాడు. కాదురా అసలు ఏంట్రా పాట, ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, బాగుంది కదా సరే పాడే అన్నాడు. అంతే, అంతకంటే వాడు ఎప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఉండదు, వాడి ఎక్స్ప్రెషన్ అంతకంటే ఎక్కువ ఉండదు. బాగా పాడినా అదే ఎక్స్ప్రెషన్, బాగా పాడకపోయినా అదే ఎక్స్ప్రెషన్. వాడు చరణం అసలు ప్రోగ్రెషన్స్ ఎక్కడన్నా మీరు ఎవ్వరు ఏ మ్యూజిక్ డైరెక్టరు అసలు ఇమాజిన్ చేయని ప్రోగ్రెషన్లో చేసి ఉంటాడన్న. తర తర తరరిర తర తత తర తర తరర తర తత తీర తరరా లేర తరరా లరరిరి తరరిరా తర తరరిరర దరర 12 నోట్స్ వాడేశాడు. తర తర తరర తరరా ఆ నోట్ వస్తున్నాడు ఊహించడు.
మీరు ఆల్మోస్ట్ కరెక్ట్గా వచ్చారు, బట్ అది రిజిస్టర్ అయ్యేటట్టు చూడండి. అందుకనే నేను పాడాను ఇది. నన్న నాన్న నీ నన్న తారరా తార తారరా తారరి రరరరరర తారత తీరత తారత తారత రద్దరిరిత. ది స్పిరిట్ ఆఫ్ ది సాంగ్ ఇస్ దట్ he is a rock star singing on the stage, but he has a doubt that his sweetheart is loving the other boy. రజనీకాంత్ అక్కడ కూర్చొని ఉంటాడు, ఈ అమ్మాయి కూడా అక్కడ ఉంటుంది. హీ ఈజ్ సింగింగ్ ది సాంగ్ ఇన్ ది సేమ్ మూడ్, బట్ లోపల కసి ఉందన్నమాట. అది కనిపించాలి. ఎందుకంటే బిగినింగ్ ఒక సాకితో మొదలెట్టి అదే సాకి తమిళంలో ఏంటంటే వార్తై మరందు విట్టాయ్ కన్నమ్మ మార్బు తుడిక్కుదడి, సుబ్రహ్మణ్య భారతి గారి మాట అది. వార్తై మరందు విట్టాయ్ కన్నమ్మ. కన్నమ్మ అన్నది ఆయన క్యారెక్టర్, మన ఎంకీ నాయుడు బావలాగా. ఎంకీ అన్నది ఒక పాత్ర ఎలాగ ఉందో, సుబ్రహ్మణ్య భారతి గారు కన్నమ్మ అన్న ఒక అన్యాపదేశంగా ఒక క్యారెక్టర్ని పెట్టుకుని ఆయన చాలా గొప్ప గొప్ప పాటలు రాశారు. ఈ కన్నమ్మ అన్నది ఆయన మాటను తీసుకోవాలని డైరెక్టర్ శ్రీధర్ గారి ఐడియా. మాటే మరిచావే, ఇక్కడ డబ్బింగ్ కాబట్టి వీటూరు గారు మార్చి వార్తై మరందు విట్టాయ్ కన్నమ్మ மார்பு துடிக்குதடி பார்த்த இடத்திலெல்லாம் உன்னை போல் பாவை துடிக்குதடி. Come on, clap. This should be the spirit while you are singing. என்னடி மீனாட்சி சொன்னது என்னாச்சு, நேற்றோடு நீ சொன்ன வார்த்தை காற்றோடு போயாச்சு, வார்த்தை மறந்து விட்டாய் கண்ணம்மா மார்பு துடிக்குதடி. ఫినిషింగ్ ఇస్ దట్ వన్. ది పెయిన్ నువ్వు పాడింది, ది ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. ఆ పెయిన్ మాత్రం మిస్ అవుతామని అనిపించింది. భగవంతుడి దయ వల్ల జీవితంలో నీకు ఆ పెయిన్ ఎప్పుడు ఉండకూడదు నాయన. ప్రియురాలు మరొకటితో ఉందన్న పెయిన్ నీకు ఎప్పుడు రాకూడదు. నువ్వు నీ ప్రియురాలు నీతోనే ఉండాలి. ఇప్పటికి మాత్రం నీ ప్రియురాలు సంగీతమే నీతోనే ఉంది, నో డౌట్ అబౌట్ దట్. ఆ సాంగ్లో ఆ పెయిన్ కనుక వచ్చిందంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేదన్నమాట. గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. మీరు మ్యూజిక్ అన్న టైటిల్తో ఒక సినిమా తీస్తున్నారు, ఇస్ ఇట్ ఎ ఫ్యాక్ట్? అవును సార్, నెక్స్ట్ ఫిల్మ్. కథ మీదేనా అది? కథ, ప్రొడక్షన్ కాదు, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, డైరెక్షన్ మీదే. మ్యూజిక్ అని పేరు పెట్టడానికి కారణం, ఇస్ ఇట్ ఎ మ్యూజికల్? అంటే ఇప్పటివరకు మ్యూజికల్ హిట్స్ ఇచ్చాను కానీ మ్యూజికల్ ఫిల్మ్ చేయలేదు నేను ఇప్పటివరకు. మ్యూజికల్ ఫిల్మ్ ఏంటంటే ఇప్పుడు మనకున్న కల్చరల్ కాన్ఫ్లిక్ట్ని మ్యూజిక్ అనే ఒక క్యారెక్టర్తో చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో చేస్తాం. మ్యూజిక్ అనేది క్యారెక్టర్ అంటే నాకు అర్థం కాలేదు. కెన్ యూ టెల్ మీ? 12 పాటలు ఉంటాయి సినిమాలో. 12 స్వరాలు ఉన్నాయి మనకు, 12 పాటలు పెట్టారు. ఓకే, అంటే మ్యూజిక్కి ట్రెడిషన్ ఉంది కదా, అంటే డిఫరెంట్ ట్రెడిషన్స్లో ఉన్న మ్యూజిక్లో ఉండే కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల వస్తున్న ఇప్పుడు తరంలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి. సో కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ. అంటే ఎన్నో వైవిధ్యం ఉన్నటువంటి సంగీతాల మధ్య ఉన్న సంఘర్షణ ఏంటి, దీనివల్ల ప్రస్తుతం ఉన్న యువత ఆ మధ్యలో ఏమిటి వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళ కన్ఫ్యూజన్ ఏంటి మెయిన్ చూపిద్దాం. ఫ్యూజన్లో ఉన్న కన్ఫ్యూజన్ అది చూపిద్దామని. అట్ ది సేమ్ టైం సంగీతం నేర్చుకునేవాళ్ళు పర్టికులర్గా మన తెలుగులో, తమిళనాడులో ఇంకా ఉంది, తెలుగులో అయితే తగ్గిపోతున్నారు సార్. గురువులు తగ్గిపోతున్నారు, అట్ ది సేమ్ టైం నేర్చుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే సంగీతపరమైన సినిమాలు రావట్లేదేమని నా ఫీలింగ్. శంకరాభరణం అప్పుడు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళం అందరం మ్యూజిషియన్స్ అవ్వాలని కళ్ళగన్నాం. మళ్ళీ అలాంటి అవకాశం వచ్చే ఒక కాన్సెప్ట్ రాలేదేమో అని నా ఫీలింగ్. మీరన్న ఒక పాయింట్తో నేను ఏకీపిస్తాను. శంకరాభరణం వచ్చిన కొత్తల్లో పిల్లలందరికీ క్లాసికల్ మ్యూజిక్ నేర్పించాలన్న ఆకాంక్ష చాలా పెరిగిపోయింది జనాలు, నో డౌట్ అబౌట్ దట్. వన్స్నే అది ఎప్పుడో ఒకసారి వస్తుందన్నమాట. అదే పుష్పం అంటారే, అది 14 ఏళ్ళకి ఒకసారి వికసిస్తుందని. కానీ ఇప్పుడు తమిళనాడుతో కంపేర్ చేస్తే ఆంధ్రదేశంలో ఇంకా నేర్చుకోవడం అనేది తగ్గిపోయిందంటే మాత్రం నేను ఏకీభించలేకపోతున్నాను సార్. కారణం ఏంటంటే స్టిల్ అంటే ఈ కార్యక్రమం వల్ల ఈ కార్యక్రమం వల్ల కూడా నేను ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఎవ్రీబడి టు లెర్న్ మ్యూజిక్. చాలామంది గురువులు ఉన్నారు, నేనే చాలామంది అడ్రస్లు ఇచ్చి పంపిస్తున్నాను. నేర్చుకోవడం అనేది మాత్రం నిజంగానే సంఖ్యాపరంగా ఎక్కువైంది. ప్రపోర్షనేట్ అనేది ప్రొఫెషనల్గా దానిలోకి వెళ్ళాలి అనేవాళ్ళు అప్పట్లో
వేరేగా ఉండేది సార్, ఇప్పట్లో వేరే అయిపోయింది సార్. నాకు అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ సీయింగ్. అదే ఇదే సంఘర్షణ. ఏ తరహా మ్యూజిక్ నేర్చుకోవాలి అన్న దాంట్లోనే ఒక మీమాంసలో పడిపోతున్నారు తప్పించి బేసిక్గా నా దృష్టిలో ప్రపంచంలో ఉన్న అన్ని సంగీతాలకి ఒక ప్లాట్ఫామ్ అనేది భారతదేశ సంగీతం అని నేను మనసావాచ కర్మణ నమ్ముతాను. మన సంప్రదాయ సంగీతంలో ఉన్నటువంటి అన్ని మెలకువలు వేరే ఎందులోనూ లేదు. చాలా సంగీతాన్ని ఈజీగా నేర్చుకోవచ్చు, కానీ మన సంప్రదాయ సంగీతం నేర్చుకోవడానికి చాలా దీక్ష కావాలి, చాలా ముందు భక్తి కావాలి, గౌరవం కావాలి, ఒక పవిత్రమైన ప్రయత్నం కావాలి. ఇది మీ పవిత్రమైన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శుభం భూయాత్. మీరు హాలీవుడ్లో డైరెక్ట్ చేస్తున్న సినిమా గురించి ఎప్పుడు మాకు ఆ సినిమా చూపుతారు మీరు? యాక్చువల్లీ హాలీవుడ్ స్టాండర్డ్లో సీజీ చేయడం కోసం ప్రయత్నం చేశారు. అది కంప్యూటర్ గ్రాఫిక్స్లో కొంచెం అంటే ఎక్కువ వర్క్ అక్కడే కదా చేస్తున్నారు. అక్కడ కొంత ఇక్కడ కొంత అలా ప్లాన్ చేస్తారు. టైటిల్ ఏంటి సార్ ఆ సినిమా టైటిల్? ఏమి ఇట్స్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, నేమ్ ఆఫ్ ఎ గర్ల్. యాక్చువల్గా ఇది ఆమిష్ కమ్యూనిటీ అని అమెరికాలో ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది, మీరు వెళ్ళి ఉంటారు. ఆ కమ్యూనిటీ ఇప్పటికీ కరెంట్ వాడరు, కార్లు ఎక్కరు, దే డోంట్ యూజ్ ఎనీ మోటరైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. అవి ఇప్పటికీ గుర్రాలతోనే వాళ్ళు సాగు చేయడం, వ్యవసాయం చేయడం అలాగే ఉంటారు. తెలియక కాదు, దే డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ వరల్డ్ రిలేషన్స్. నో ఎలక్ట్రిసిటీ, నో రేడియోస్, నో టెలివిజన్స్, నో టెలిఫోన్స్, ఏం ఉండవు ఆ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీని బేస్ చేసుకుని ఆ సినిమా చేయడం జరిగింది. డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది లుక్ మాత్రం. అతి త్వరలో అది విడుదల కావాలని, మీ పేరు ఇంకా విశ్వవిఖ్యాతం కావాలని మనసారా ఆశిస్తోంది. పాడుతా తీయగా ఈటీవీ మా ఆడియన్స్ అందరూ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చిరంజీవి, సౌభాగ్యవతి. ఇంత లైట్ ఉంటే నువ్వు ఇలాంటి పాట ఎందుకు ఎంపిక చేసుకున్నావమ్మా? మసక మసక చీకట్లో పాడుతోంది తను. దేవుడు చేసిన మనుషుల సినిమా నుంచి ఆరుద్ర గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, ఎల్ఆర్ భాస్వరి బృందం పాడినటువంటి పాట దంచు. థ్యాంక్ యూ సార్. మసకు మసకు చీకటిలో మల్లె తోట వెనకాల, మసకు మసకు చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 హా. చీకటిలో అల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా. ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. ప్రొజెక్షన్ ఇంకా ఉండొచ్చు, ఇంకొంచెం ప్రొజెక్షన్ నుండి పాడితే ఇంకా బాగుంటుంది. ఓకే సార్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్స్, ఎందుకంటే ఇదే జానకి గారు పాడుంటే ఎలా ఉంటుందో అలా పాడాను. అదే ఎక్స్ప్రెషనే ఆవిడ కొంచెం మాధుర్యంగా పాడుతుంది. ఎల్ఆర్ ఈశ్వరి కొంచెం ఆయన అన్నట్టు ఆ ప్రొజెక్షన్ ఉంటుందన్నమాట. బట్ అది కావాలని తెచ్చుకున్నా బాగుండదు కదా నీ వాయిస్కి. బట్ నీ వాయిస్లో ఏమి ఇవ్వగలవు అది చక్కగా, ముద్దుగా, అందంగా, నీట్గా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్. కొత్త కొత్త సింగర్స్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా మా గురువు గారు బాలసుబ్రహ్మణ్యం గారు
చేస్తున్న ఈ ప్రయత్నానికి ఎంత చెప్పినా తక్కువే మాలాంటి వాళ్ళం. నేను ఒక 25 మంది సింగర్స్ని పరిచయం చేయగలిగాను అంటే ఇలాంటి కార్యక్రమం ద్వారా వచ్చిన వాళ్ళని. వాళ్ళు అంటే ఇలాంటి అంటే ఫస్ట్ ఎపిసోడ్లో ఇందాక గురుగారు చెప్పినట్టు ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు ఏంటి, లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి వాళ్ళు ఏంటి, ఆ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది పాడుతా తీగ లాంటి ప్రోగ్రామ్స్ ద్వారానే వస్తుంది. ఆ ట్రైనప్ అయి ఇక్కడ నుంచి ఒక మాస్టర్ పీసెస్ లాగా వీళ్ళు బయటకు వచ్చి ప్రొఫెషనల్గా ట్రై చేస్తున్నారు. ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు. అలా అని ఫైనల్స్ రాని వాళ్ళు సక్సెస్ కారని కాదు. డెఫినెట్గా వాళ్ళ వాయిస్ కల్చర్ మనకి అవసరమైన విధంగా ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంగా నీడ్ ఆఫ్ ది అవర్ ప్రస్తుతం మన సమాజానికి కావాల్సిన ఒక సినిమా నేను తీశాను, బ్రోకర్ అని. ఆ సినిమాలో ఒక పాట నాకు చాలా ఇష్టం. ఆ సాహిత్యం చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం. నేను సాహిత్యం నా ట్యూన్స్ చాలా నార్మల్గా ఉంటాయి, సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే నా పాటలు ఎక్కువగా జనంలోకి వెళ్ళాయి. సాహిత్యం మీద డిపెండ్ అయ్యే సంగీత దర్శకుడు నేను. అలాంటి ఒక మంచి సాహిత్యం మీకు ప్రజెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాట. పురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం. పురుడు పోస్తే లంచం, బొట్టు కోస్తే లంచం. అమ్మ పాల కన్నా ముందే పరిచయం ఈ లంచం. బతకడానికి లంచం, ఎదగడానికి లంచం. అంతరాత్మనే తాకట్టు పెట్టేది లంచం. నిజము నిజమని నమ్మాలంటే లంచం, అబద్ధం నిజమంటూ నమ్మించే లంచం. నిజము నిజమని నమ్మాలంటే లంచం, అబద్ధం నిజమంటూ నమ్మించే లంచం. లంచాలు లేనట్టి మంచి ప్రపంచం, కావాలన్నా గాని ఇవ్వాలి లంచం. పురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం. అమ్మ పాల కన్నా ముందే పరిచయం ఈ లంచం. లంచం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన డ్రాయింగ్ రూమ్లోని మన ఇళ్లలోనే స్టార్ట్ అయింది. అది ఎలా అంటే పసిపాప ముద్దిస్తే చాక్లెట్టు లంచం, పిల్లాడు పాస్ అయితే సెల్ ఫోను లంచం. ఇల్లాలి సేవలకు నెక్లెస్ లంచం, శ్రీవారికి ఇవ్వాలి కౌగిళ్ళ లంచం. ఇంటింట సరదాగా మొదలైన లంచం, ఇంతింతై లోకాన్ని కమ్మింది లంచం. ప్రేమల్లోన లంచం, పెళ్లిలోన లంచం. ప్రేమల్లోన లంచం, పెళ్లిలోన లంచం. అనుబంధాల్ని వేళ్లతో ఆడించే లంచం. పురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం. అమ్మ పాల కన్నా ముందే పరిచయం ఈ లంచం. నిరుపేద బతుకుల్ని దోచేది లంచం, పిడికెట్లో మెతుకుల్ని దోచేది లంచం. నిరుపేద బతుకుల్ని పీల్చేది లంచం, పిడికెట్లో మెతుకుల్ని దోచేది లంచం. డ్యూటీ చాటున సాగు లూటీ లంచం, అభివృద్ధిని నట్టేట్లు ముంచేది లంచం. బర్త్ ప్రూఫ్కి లంచం, డెత్ ప్రూఫ్కి లంచం. బర్త్ ప్రూఫ్కి లంచం, డెత్ ప్రూఫ్కి లంచం. వల్ల కాటికి పోయిన వీడదు ఈ లంచం. నీతి లేని లంచం, జాతి లేని లంచం. తెల్ల దొరలనే మరపిస్తూ పీడించే లంచం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రెండు సంచికలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిరంజీవి ఆర్పి పట్నాయక్ గారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్.
భవిష్యత్తులో మీ కార్యాలు, మీరు ఆచరించబోయే కార్యాలన్నీ కూడా శుభప్రదంగా జరగాలని, మీకు ఇంకా పేరు తెచ్చిపెట్టాలని, మీ ద్వారా తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు జాతి అంతా గర్వించాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. షరా మామూలే, ఎవరిని పంపించాలన్నది ప్రాబ్లమాటిక్ థింగ్. కానీ ఊరికి నా వేదన గురించి మీకు చెప్పి మిమ్మల్ని వేదన పెట్టి నేను వేదన పడాల్సిన అవసరం లేదు. ఆల్ నైస్ థింగ్స్ సమ్ టైమ్ ఆర్ అదర్ ఇట్ హ్యాస్ టు కమ్ టు అన్ ఎండ్. ఇంత మంచి స్టాండర్డ్లో పాడుతున్నప్పుడు ఒక చిన్న మార్కు, ఒక 2 మార్కులు తేడాతో ఎవరో ఒకరు నిష్క్రమించక తప్పదు. నేను మళ్ళీ మనవి చేసేది ఏంటంటే, నిష్క్రమిస్తున్న వాళ్ళు తక్కువ కెపాసిటీ వాళ్ళని మాత్రం దయచేసి అనుకోకండి. కానే కాదు, సంఖ్యాపరంగా తగ్గించాలి కాబట్టి మేము చేయాల్సి వస్తుంది, వేరే దారి లేదు. ముందుగా మార్క్స్ చదువుతాను నేను. రూప 79%, అభిరామ్ 82%, సుష్మా 80%, శ్రీకాంత్ 81%, స్వాతి 79%, ఓంకార్ 78%, దత్త సాయిరామ్ 77%, హరిణి 85%. సో ఇందులో కనీసపక్ష మార్కు 77% వచ్చిన దత్త సాయిరామ్ నిష్క్రమిస్తున్నారు. వారికి ఈటీవీ జ్ఞాపిక, ప్రశంసాపత్రం, బహుమతి, సనాతన బెంగళూరు వారిచే లలితా సహస్రనామం తాళపత్ర గ్రంథం శ్రీ ఆర్పి పట్నాయక్ గారు అందజేస్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. డోంట్ బాదర్ అబౌట్ దీస్ రిజల్ట్స్. ఎక్సోడిష్ షైన్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం చిరంజీవి హరిణి. మసకు మసక చీకటిలో అల్లె తోట వెనకాల మోపటేన కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే, మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్. సర్వే జన సుజనా భవంతు, సర్వే జన సుఖినో భవంతు.